రండి పిల్లలు. గుడ్ మార్నింగ్ మేడం. చూడండి, లోపల వాగ్దేవి మేడం లేరు, కొత్త మేడం ఉన్నారు. ఆవిడకి కోపం ఎక్కువ. మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేయండి. ఒప్పుకోకపోతే ఫైట్ చేయండి, కానీ లైట్గా మాత్రం తీసుకోవద్దు. ఓకే మేడం. పదండి. తేజ ఎక్కడ? రోజర్ గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్లారు. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళు నీతో తమ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు. ప్రాబ్లమా ఏంటి? మేము ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాం, కానీ ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ని. తెలుగు కాదమ్మా, తెలుగు. వాట్ ఎవర్, ఆ సబ్జెక్ట్ని మ్యాండేటరీ చేస్తే మాకు మార్క్స్ సరిగ్గా రావు. సో ఆ తెలుగు సబ్జెక్ట్ని తీసేయండి. యా మేడం, ఆ ఒకే ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ర్యాంక్ కూడా మిస్ అవుతుంది. స్కూల్లో కూడా అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ పెట్టండి మేడం. దెన్ ఇట్ విల్ బి గుడ్. అంటే మీ అందరికీ తెలుగు వద్దా? తెలుగు మన మాతృభాష, తెలుసా మీకు? యా, అదెక్కడో చదివాను. సరే, మీరు చెప్పినట్టు చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు బ్రాహ్మణి? ఆంటీకి తెలిస్తే చాలా సీరియస్ అవుతారు. I'm not done here. చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ అనేది అందరికీ రావాల్సిందే అని నాకు తెలిసిందే. మనం మాట్లాడాల్సిన తెలుగే వద్దనుకుంటే ఎలా? మాతృభాష తల్లి లాంటిది. ఆ తర్వాత నేర్చుకునే ఏ భాష అయినా సరే కళ్ళజోడు లాంటిదని ఒక మహానుభావుడు చెప్పాడు. కళ్ళు సరిగా కాపాడుకోకపోతే కళ్ళజోడు ఎంత స్టైల్గా ఉన్న లాభం ఏంటి చెప్పండి? తప్పక మాట్లాడాలనుకున్నప్పుడు పర్లేదు కానీ అదే అలవాటుగా సమాజంలో గుర్తింపుగా అనుకోవడం మాత్రం చాలా తప్పు. పరీక్షలు రాసేది మార్కుల కోసమే కాదు, విజ్ఞానం కోసం. ఆ విజ్ఞానం వల్ల మీ విచక్షణ, వివేకం పెరగాలే కానీ తగ్గకూడదు. అమ్మలో అమ్మదనం, తెలుగులో తీయదనం ఏ భాషకి లేదు, రాదు. రాని భాష నేర్చుకోండి కానీ వచ్చిన భాషని మర్చిపోకండి. మార్కులతో లెక్క కట్టకండి. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే కాన్సంట్రేషన్ అదే పెరుగుతుంది. తెలుగుని పుస్తకంలో పాఠంలా కాకుండా జీవితంలో భాగంగా చూడండి. సారీ మేడం, తెలుగు గురించి తెలియక తప్పుగా మాట్లాడాం. ఇంకెప్పుడు ఇలాంటి రిక్వెస్ట్ చెయ్యం. మేమంతా తెలుగులోనే మాట్లాడతాం మేడం. తెలుగు సబ్జెక్ట్లో టాప్ మార్క్స్తో పాస్ అవుతాం. మంచిది. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. ఈ మేడం ఇంత బాగా మాట్లాడుతుంటే మీరేంటి కోపమని చెప్పారు? వీళ్ళని తీసుకెళ్ళా. ఓకే మేడం. పిల్లలు పదండి. బాయ్ మేడం. నీ కుట్రల కోసం పిల్లల్ని కూడా వదలడం లేదా? నీ కోపం నామైతే కాబట్టి నేరుగా నాతో మాట్లాడు. ఇలా చిల్లర వేషాలు, చవకబారు పనులు కాదు. మ్యామ్ లేకపోతే ఏంటండి, మా బ్రాహ్మణి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యూ డోంట్ వరీ. లేదండి, మంత్రి గారు వాగ్దేవ్ గారిని కంపల్సరీ ఉండాలంటున్నారు. ఇద్దరూ ఒకటే అని చెప్పండి. ఈరోజు మా మేడం చేసే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మా బ్రాహ్మణియే దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పుడే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ని తన సొంత టాలెంట్తో ఓకే చేయించుకుంది. మీరు 10 minutes ఇవ్వండి చాలు. కుదరదంటే చెప్పండి, మా మేడం గారితోనే డైరెక్ట్గా మినిస్టర్ గారికి కాల్ చేయించి మాట్లాడిస్తాను. అయ్యో వద్దండి, మినిస్టర్ గారితో నేను మాట్లాడతాను, మీరు రండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి తేజ? మ్యామ్ లేరని
మినిస్టర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తానంటున్నాడు. క్యాన్సిల్ చేస్తే ఎలా? ఈ రోజు మీటింగ్ అయితేనే కదా పర్మిషన్ వచ్చేది. దేనికి పర్మిషన్? ఈ మీటింగ్ ఎందుకు? మారుమూల పల్లెల్లో ఉండే స్టూడెంట్స్కి బెటర్ ఎడ్యుకేషన్ కోసం మనం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. మంచి పనులు చేయడానికి కూడా అనుమతి తీసుకోవడం ఏంటి బాబు? వాళ్ళది రాజకీయం, మనది రాజీ పడాల్సిన సమయం. నేను ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పనా మరి? నోనీడి ప్రీతి, పిఎన్ కన్విన్స్ చేశాను. మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓ, ఒప్పుకున్నారా? సరే. అవును, రాహుల్ బాబు ఫోన్ చేశారా? యా సర్సో, నువ్వు స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు చేశాడు. అక్కడ లేట్ అయ్యేలా ఉందని మనల్ని మినిస్టర్ గారు మీటింగ్కి వెళ్ళమని చెప్పాడు. అక్కడికి కూడా రారా? ఆయన కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. రోజర్ గారు అన్న మాటలు, నాకొచ్చిన అభినందనలు రాహుల్ బాబు వినుంటే ఎంత సంతోషించేవారో. ఇప్పుడు మినిస్టర్ గారి మీటింగ్కి వెళ్తున్నా కదా, అది అయ్యాక మొత్తం సక్సెస్ స్టోరీ నువ్వే చెప్పొచ్చు. ఓకే? అప్పుడే హోప్స్ పెంచుకోవద్దు తేజ. అసలే మినిస్టర్కి కోపం ఎక్కువ. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, మర్యాదగా బిహేవ్ చేయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ ఎఫెక్ట్ మన ప్రాజెక్ట్ మీద పడుతుంది. ఏదైనా పని చేసే ముందు కుళ్ళిపోయిన కొబ్బరికాయలా ముందే అపశకనంగా ఎందుకు మాట్లాడుతావు ప్రీతి? అపశకునం కాదు, జాగ్రత్త చెప్తున్నాను. ముందలా గోల చేయడం, తర్వాత నీ గెలుపు చూసి షాక్ అవడం తనకు అలవాటేగా. తన మాటల్ని కేర్ చేయకు. పద, ఇట్స్ గెటింగ్ లేట్. కమ్. ఫైల్స్ ఏమీ తీసుకెళ్ళక్కర్లేదా బాబు? అవేమీ అవసరం లేదు సరసు, ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. మనం పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సరే. ప్రతిసారి ఓడిపోయి మీకు బాగా చురుకునవుతున్నాను. రోజర్ గాడు దీని టాలెంట్కి ఇంప్రెస్ అయినా మినిస్టర్ ముందు పరువు పోయేలా చేస్తాను. ప్రాజెక్ట్ ఎప్పటికీ రానంత దూరం అయ్యేలా చేస్తాను. ఇప్పుడే ఆ పిఏకి కాల్ చేస్తాను. అసలే టైం లేదంటే ఇప్పుడే కాల్ వెయిటింగ్ రావాలా? నాకన్నా కంగారు పడే మనుషులు ఎవరెవరున్నారు? మేడం, నేను మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలియనివ్వకండి. నా ఉద్యోగం పోతుంది. వాగ్దేవి గ్రూప్ పతనమే నా లక్ష్యం. నేను చెప్పిన పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే మూడో కంటికి కూడా తెలియదు. సరే మేడం, మీరు చెప్పినట్టే ఆ వాగ్దేవి గ్రూప్ ఫైల్ మార్చేస్తాను. డబ్బు ఆల్రెడీ పంపించాను, మెసేజ్ వచ్చింది చూసుకో. ఓకే మేడం. ఎవరో ఏంటో కానీ ఈ మేడం జస్ట్ కాగితాలు మార్చినందుకే ఈయన డబ్బులు పంపించిందంటే వాగ్దేవ్ గారికి చాలా పెద్ద శత్రువు అయి ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే. హాయ్. మినిస్టర్ గారు చాలా కోపంలో ఉన్నారు. వీళ్ళని తొందరగా ఫినిష్ చేయండి. సరేనండి. సారీ మేడం, కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు తిరిగి కాల్ చేయలేకపోయాను. పర్లేదండి. ప్రీతి, నువ్వెందుకు కాల్ చేసావు?
అంటే అదే మనం వస్తున్నామని చెప్పడానికి. ఆల్రెడీ తేజబాబు ఇన్ఫార్మ్ చేశారు కదా. చేశాడు కానీ సేఫ్ సైడ్. రండి సార్. వాగ్దేవి గ్రూప్ నుంచి వచ్చారు మేడం. నమస్తే మేడం. నమస్తే తేజ. హాయ్ ప్రీతి, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. బ్రాహ్మణి అంటే తనే మేడం. అవునండి, నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. మ్. ప్రాజెక్ట్ గురించి మీరే చెప్తారా లేకపోతే వాగ్దేవి గారితో కాల్ ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు మేడం, తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫైల్ ఇవ్వు. ఏంటిది? ఇది కాదు కదా మనం అనుకున్నది. ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే మీకే కాదు, పొలిటికల్ గా మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. మంచి చేస్తే బ్యాడ్ న్యూస్ రావడం ఏంటి మ్యామ్? మంచి అంటే మనకి జరిగేది కాదు తేజ, ఈ సొసైటీకి జరగాల్సింది. దాని గురించే కదా మేడం ఈ ప్రాజెక్ట్. ఎక్కడ తేజ? ఇలాంటి టైం వేస్ట్ వ్యవహారం ఉంటుందని మీటింగ్లు అవి వద్దని చెప్పాను. మేడంకి నేను ఫోన్ చేస్తాను, దయచేసి మీరు వెళ్ళండి. అయ్యో మ్యామ్, ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? ఆ ఫైల్ చూసిన వెంటనే సైన్ పెట్టేస్తుంది. సరస్సు హైలైట్ అవుతుందనుకుంటే సీన్ రివర్స్ అయి నాకు ఫేవర్ జరిగేలా ఉంది. అలా అనకండి మేడం. ఈ ప్రాజెక్ట్ మీద మా మేడం చాలా ఆశలు పెట్టుకున్నారు. అయినో బట్ నాకు నమ్మకం లేదు. నిస్వార్థంగా సేవ చేయాలని మా మేడం ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ ఉన్నదే కదా చెప్తున్నాను, నేనేం ఇష్టం లేక మాట్లాడడం లేదు. ఈ ఫైల్ గురించి మర్చిపోయి ప్రాజెక్ట్ గురించి నేను చెప్పేది వినండి మేడం. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, కానీ అక్కడున్న విద్యార్థులకి సరైన చదువు శిక్షణ లేక పట్టు తప్పుతున్నారు. ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా వాళ్ళకి ఉచిత విద్యని అందిస్తాం, టెక్నాలజీని పరిచయం చేస్తాం, సిటీలో ఉన్న విద్యార్థులకి సమానంగా తీర్చిదిద్దుతాం. మేం చేయబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే మారుమూల పల్లెటూర్ల చదువులు ఒక అడుగు ముందుంటాయి. గాంధీ గారు అన్న మాటని నిజం చేస్తాయి. అక్కడున్న వాళ్ళకి చదువుతో పాటు అమ్మాయిలకి ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తాం. చిన్న దీపం దట్టమైన చీకటిని చీల్చినట్టు ఈ తరాన్ని మనం చదువుతో వెలిగిస్తే రాబోయే తరాల రాతలు ప్రగతికి
మీ మాటల్ని వినే వరకు ఈ ప్రాజెక్టు విలువ తెలియలేదు. ఇలాంటి ప్రాజెక్టులు రాజకీయాలకు అతీతంగా జరగాలి. నేనిప్పుడే అప్రూవ్ చేస్తాను. పెన్నిటివు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకెప్పుడు ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ చేయండి. ఆ పని అయ్యేటట్టు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. మేడం మీడియా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు నాతో రండి. ఈ ప్రాజెక్టు గురించి మీడియా ముఖంగా అందరికీ తెలిసేలా చేద్దాం. రా బ్రాహ్మణి, రా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మిమ్మల్ని పిలిచింది పార్టీపరమైన విషయాలు మాట్లాడడానికైనా ఈ రోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. తన పేరు బ్రాహ్మణి, ది గ్రేట్ వాగ్దేవి గారి కోడలు. ఈ రోజు తను చెప్పిన పాయింట్స్ కి ఇంప్రెస్ అయి పల్లెటూరులో విద్య కోసం వాగ్దేవి గ్రూప్స్ తో కలిసి ఒక బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. ఇది వాగ్దేవి గారి ఆలోచనే అయినా ఆచరణలో పెట్టింది మాత్రం వాళ్ల కోడలు బ్రాహ్మణియే. నెంబర్ 1 అత్తకి నెంబర్ 1 కోడలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము వెళ్తాం. ఫర్దర్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాం. ఈసారి మీ అమ్మగారినే కాదు, ఈ చిన్న మేడంని కూడా తీసుకురండి. తప్పకుండా మ్యామ్. వస్తాం మేడం. ఇంకెన్నిసార్లు, ఇంకెంతమంది, ఇంకెంతగా సరస్సు గురించి గొప్పగా చెప్తే మీ అమ్మకు అర్థమవుతుందో మరి. ఇప్పుడైనా వెళ్ళి మీ అమ్మని పిలమ్మా. ఒక్కరోజు అధికారంతో సరస్సు సాధించిన విజయం చూసి కోపం పక్కకు తప్పి ఏవైనా మార్పు వస్తుందేమో. టీవీలో వచ్చిందంటే ఈ పాటికి మేడంకి విషెస్ కాల్ వెళ్ళే ఉంటాయి. అయినా సరే బయటికి రాలేదంటే ఇంకా కోపంగా ఉన్నట్టే కదా. సరస్సు ఇవాళ ఇంటికొచ్చిన తర్వాత అభినందించకుండా మీ అమ్మ భద్రకాళిలా అరిస్తే మాత్రం నేను ప్రళయరుద్రుణ్ణైపోతాను. ఎందుకులే డాడ్, చూద్దాం. మీరు కంగారు పడకండి. ఈ ప్రీతి కూడా వెళ్ళింది చెడగొట్టడానికి అనుకున్నాను, కానీ ఇలా చప్పట్లు కొట్టడానికి అనుకోలేదు. దీన్నాపి నేను వెళ్ళున్నా సరిపోయేది. మన ఐరన్ లెగ్ ప్రభావంతో ఓటమితో ఏడుపుతో వచ్చేవాళ్ళం. రాని చెప్తా. డాడ్, సరస్సు వచ్చింది. కంగ్రాట్స్ సరస్సు. ఓ సారీ, బ్రాహ్మణి. నవ్య, ఏం పర్లేదు, సరస్సు అనొచ్చు. రాహుల్ వేరే అర్జెంట్ పని మీద వెళ్ళాడు. అన్ని ఛానల్స్ లో సోషల్ మీడియాలో నీ గురించే. మళ్ళీ సెలబ్రిటీ కళ వచ్చేసింది. మా నమ్మకాన్ని ఇంత ఘనంగా నిలబెట్టినందుకు, వాగ్దేవి వల్ల కాని విజయాన్ని సాధించినందుకు చాలా గర్వంగా ఉందమ్మా. అంతా అమ్మగారి ఆశీర్వాదం. రాహుల్ బాబు సాయం మామయ్య, నాదేం లేదు. అమ్మగారు మనమంటే ఇంత సంబరపడుతున్నాం, కానీ మీ అత్తమ్మగారు నీ విజయాన్ని ముందే ఊహించింది. అందుకే ఉదయం నుంచి గదిలోనే ఉంది, బయటికి కూడా రాలేదు. ఉదయం నుండా? మరి భోజనం?
ఎంత పిలిచినా రెస్పాండ్ కాలేదు. కోపంగా ఉన్నారేమోనని నేను కూడా మళ్ళీ మళ్ళీ అడగలేదు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దమ్మా, ఎంతో సంతోషంగా వచ్చా. ఇప్పుడు తన మాటలతో బాధని కొని తెచ్చుకోవడం ఎందుకని? ఏం కాదులే మామయ్య. అమ్మగారి నవ్వు కన్నా నాకే గెలుపు ముఖ్యం కాదు.